శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 76వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. విద్యతే కుసుమం తన్నా ఎన్నైవ శివవల్లభం చంపకం కేతకం హిత్వాత్వన్య సర్వం సమర్పయేత్. తాత్పర్యం: శివ పూజకు కుసుమములు కానీ దళములు కానీ 1,00,000 సంఖ్యయుండుట శ్రేష్టము. శివ పూజకు అన్ని పుష్పములను ఉపయోగింప నగును కానీ చంపకమును కేతకిని కానీ ఉపయోగించరాదు అని శ్లోక భావము. శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 77వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. దివ్యవర్ష సహస్రాణి చక్షుర్మీలితం మయా భూమా పక్షిపుటాభ్యాం తు పతితా జలబిందవః తత్రాశ్రుబిందవో జాతా మహారుద్రాక్ష వృక్షకాః స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహ కారణాత్ భక్తానాం ధారణాత్ పాపం దివారాత్రి కృతఖరేత్ తజ్జప్ సాలభ్యతే పుణ్యం నరో రుద్రాక్ష ధారణాత్ ధాత్రీఫల ప్రమాణం యచ్ఛ్రేష్టమేత దుదాహృతం బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధైః అధమం చణమాత్రం స్యా ప్రక్రియైషా మయోచ్యతే రుద్రాక్షధారణాత్ సజ్జ సర్వపాపహై ప్రముచ్యతే. తాత్పర్యం: రుద్రుడు తపోనిష్టలో ఉండగా వాని ఇచ్చచే ఆనందాశ్రువులు రాలి నేలపై వృక్షములైనవి. రుద్రుని యక్షుల నుండి జనించిన వృక్షమగుట రుద్రాక్షమైనది. రుద్రాక్షధారణము సకల పాపహరము పరమ పవిత్రమును అని ఈ శ్లోక భావము. శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 78వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. పుణ్యాతిశయ సంయుక్తం సర్వదేవైరనుష్ఠితం బ్రహ్మణా విష్ణునా చైవ రుద్రేణ చ విశేషతః ఇంద్రాదిలోకపాలైశ్చ సూర్యాజ్యైర్నవభిర్గ్రహై విశ్వామిత్రవశిష్టాజ్యైర్బ్రహ్మ విధిర్మ హర్షిభిః. తాత్పర్యం: పుణ్యాతిశయంతో కూడినది, సర్వదేవతలచే అనుష్ఠింపబడినది, త్రిమూర్తులచే విశేషముగా ఆదరింపబడినది, ఇంద్రాది లోకపాలకుల చేతను, సూర్యాది నవగ్రహముల చేతను, విశ్వామిత్ర వశిష్టాది మహర్షుల చేతను ఆచరింపబడినది. శివలింగార్చనము నంది, భృంగి, దైత్యులు, మహోరగులు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు మున్నగు వారెల్లరూ శివారాధన మొనర్చి సత్ఫలములు చెందినవారే. కుబేర కృతాంతాదు ఈశ్వరార్చనము వలనే దిక్పాలకత్వమును పొందిరి. నారదుడును అనసూయయు శివారాధన మొనరించి ఉత్తమ ఫలము నొందినారు అని ఈ శ్లోక భావము. శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 79వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. అఖండం తద్ది కర్తవ్యం న విఖండం ప్రకారయేత్ విఖండం తు ప్రకుర్వాణో నైవ పూజాఫలం లభేత్. తాత్పర్యం: ఈశ్వరలింగమును మట్టితో చేసి అర్చించుటయే పార్థివలింగార్చనము. బ్రాహ్మణుడై ఉండి పార్థివలింగమునెవ్వడు పూజింపడో వాడు యమలోకమునకేగును. లింగము పానమట్టము కలిపి అఖండ రూపముగా పార్థివలింగమును నిర్మింపవలెను. రెండును వేరువేరుగా చేసి అతుకరాదు. అట్లు చేయుట ఖండరూపమగును. అఖండ పార్థివలింగార్చనము కలియుగములో అత్యంత ఫలప్రదము. ఖండలింగార్చనము హానికరము. పానవట్టము పార్వతీ రూపము, లింగ ఈశ్వర స్వరూపము ఉభయులే
ఉభయకారకులే కాన అఖండముగా పూజింపవలను అని ఈ శ్లోక భావము. శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 80వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. ముక్తిశ్చతుర్విధా ప్రోక్త శ్రూయతాం కథయామివ సంసారక్లేశ సంహత్రి పరమానందదాయిని సారూప్యా చైవ సాలోక్యా సాన్నిధ్యా చ తథావరా సాయుజ్యా చ చతుర్థీ చ వ్రతేనానేన యా భవేత్ ముక్తిర్దాత మునిశ్రేష్ఠ కేవలం శివ ఉచ్యతే బ్రహ్మాజ్ఞానహితే జ్ఞేయా కేవలం చ త్రివర్గదః బ్రహ్మాజ్య శ్రీగుణాధీశ శివస్త్రిగుణతః పరః నిర్వికారీ పరబ్రహ్మ తుర్య ప్రకృతితః పరః జ్ఞానరూపో వ్యయః సాక్షి జ్ఞానగమ్యోద్వయః స్వయం కైవల్యముక్తిదః సోత్ర త్రివర్గస్య ప్రదోపి కైవల్యాఖ్యా పంచమీ చ దుర్లభా సర్వదా నృణాం. తాత్పర్యం: ముక్తి 4 విధముల చెప్పబడినది. ఇది సంసార క్లేశములను నాశమనరించి బ్రహ్మానందమును వసగును. సారూప్యముక్తి, సాలోక్యముక్తి, సాన్నిధ్యముక్తి, సాయుజ్యముక్తి అనునవి 4 రకములు. సారూప్యముక్తి అన పరబ్రహ్మ స్వరూపము నందుటయే. సాలోక్యమనగా పరమేశ్వరుని లోకమును చేరుట. సాన్నిధ్యముక్తి అనగా పరమేశ్వరుని సన్నిధి నందు ఉండుట. సాయుజ్యముక్తి అన పరమేశ్వరునిలో లీనమగుట. ఈ ముక్తి ప్రదాత ఈశ్వరుడొక్కడే, ఇతరులెవరూ ఇయ్యలేరు. బ్రహ్మాదులందరూ త్రిగుణాధీశులు. శివుడు త్రిగుణాతీతుడు. అతడు పరబ్రహ్మ స్వరూపుడు, నిర్వికారుడు, బ్రహ్మాండము కంటే వేరైనవాడు, ప్రకృతి కంటే పరుడు, జ్ఞానరూపుడు, అవ్యయుడు, సర్వసాక్షి, జ్ఞానగమ్యుడు, అద్వయుడు. అతడే మానవులకు సర్వదా దుర్లభమగు 5వ దగు కైవల్యముక్తిని కూడా ప్రసాదించును అని ఈ శ్లోక భావము. శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 81వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. జ్ఞానం తు దుష్కరం లోకే భజనం సుకరం మతం తస్మాత్ శివం చ భజత ముక్త్యర్థమపి సత్తమాః శివో హి భజనాధీనో జ్ఞానాత్మా మోక్షదః పరః భక్త్యైవ బహనః సిద్ధా ముక్తిం ప్రాపుః పరాం ముదా జ్ఞానమాతా శంభుభక్తిర్ముక్తి భుక్తిప్రదా సదా సులభాయ ప్రసాదార్థి సత్ప్రేమాంకురలక్షణా భక్తిజ్ఞానేన భిన్నే హి శంభునా వర్ణితే ద్విజాః తస్మాద్భేదో న కర్తవ్యా తత్కర్తుః సర్వదా సుఖం విజ్ఞానం న భవత్యేవ ద్విజా భక్తి విరోధినః శంభుభక్తికరస్యైవ భవేత్ జ్ఞానోదయో ధృతం తస్మాద్భక్తిర్మహేశస్య సాధనీయ మునీశ్వరా తయైవ నిఖిలం సిద్ధం భవిష్యతి న సంశయః. తాత్పర్యం: లోకమునందు జ్ఞాన మార్గము కష్టము, భక్తి మార్గము సులభము. సత్పురుషులారా, ముక్తి కొరకై ఆ ఈశ్వరునే భజింపుడు. జ్ఞానాత్ముడు, మోక్షప్రదుడు, పరుడు అగు శివుడు భజనాధీనుడు. మిక్కిలి సంతోషంతో భక్తితోడనే సిద్ధులు అనేకులు ముక్తులైరి. సర్వదా భుక్తిముక్తులను సొంగు శంభు భక్తియే జ్ఞానమాత ప్రేమ లక్షణయగు నా భక్తి శివానుగ్రహమున సులభమే.
భక్తి జ్ఞానములు అభిన్నములని పరమేశ్వరుడు చెప్పినాడు కావున వానిని భిన్నముగా చూడరాదు. అభిన్నముగా నెంచువాడు సర్వదా సుఖమందును. భక్తి విరోధనకు విజ్ఞాన లబ్ధి లేదు. శివభక్తిని ఆచరించువానికే శీఘ్రముగా జ్ఞానోదయమగును. కావున మునులారా, మహేశ్వరుని యందు భక్తి సాధింపదగినది. దానివలన సమస్తము నిస్సంశయముగా సిద్ధించును అని ఈ శ్లోక భావము. శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని 82వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. యస్తు స్వధర్మహీన స్యాత్ నిర్దయో ధనలోలుపః మద్భక్తః తామసః ప్రోక్తో మాం వ్రజేద్దశ జన్మధృత్ స్వధర్మకృత్ పరార్థో యో నిస్పృహో నాతిహింసకః మద్భక్తో రాజసః ప్రోక్తో ముక్తో జన్మత్రయాత్ భవేత్. యస్తు స్వాశ్రమధర్మే స్యాత్ నిష్కామో నిస్పృహः సుధీ విరక్తః స్వకళత్రాదౌ మయ్యే నాత్మనివేదనః హృష్టో మావతారేషు నిశ్చోత్సవ పరాయణః మత్కథైకరత శాంతః సాత్విక స్పోహమేవ హి. స్వధర్మహీనుడు, నిర్దయుడు, ధనలుబ్ధుడు అయిన శివభక్తుడు తామస భక్తుడు. అతడు 10 జన్మలలో ముక్తుడగును. స్వధర్మపరాయణుడై పరోపకార గుణుడు, నాశారహితుడు అయి అహింసావ్రతుడైన ఈశ్వర భక్తుడు రాజస భక్తుడు. అతడు 3 జన్మముల్లో ముక్తి నందగలడు. నిజాశ్రమ ధర్మవర్తనుడై, నిష్కాముడై, పండితుడై, ఆశారహితుడై, కళత్రాదుల యందు విరక్తుడై, ఆత్మార్పణమనరించి శివావతార విగ్రహములకు నిశ్చోత్సవములొనరించుచు శివ కథాశ్రవణరతుడై శాంతుడైన ఈశ్వర భక్తుడే సాత్విక భక్తుడు. అతడేనని పరమేశ్వరుడే చెప్పెను. కావున మానవుడు నిరంతర మహేశ్వర భక్తి భావ బంధురుడై భవబంధములను తొలగించుకొని ముక్తుడు కావలెను అని ఈ శ్లోక భావం.